నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. నా పేరు నారాయణ్ పండిట్. మనము ఈరోజు ఈ వీడియోలో సింహ, ధనుర్, మీన నవాంశాల్లో చంద్రుడు ఉండి ఏ గ్రహాలతో చూడబడితే ఎటువంటి ఫలితాలు వస్తాయనే విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుందాం. మీరు జాగ్రత్తగా వీడియో గమనించండి. మీకు అర్థం కాకపోతే 1-2 మార్లు చూడండి, బాగా అర్థమవుతుంది. ఇక నవాంశ చక్రం అని మనం కింద ఇచ్చాము, గమనించండి. అందులో ఏ గ్రహాల చేత చూడబడాలా, సింహ నవాంశ, ధనుర్నవాంశ, మీన నవాంశాల గురించిన సమాచారాన్ని ఇక్కడ చూపించాం చార్టులో. చంద్రుడు సింహ నవాంశలో ఉన్నప్పుడు, అంటే సింహరాశిలో ఉన్నప్పుడు, ఆ చంద్రుడి మీద రవి దృష్టి ఉంటే ఆ జాతకునకు ఆగ్రహము, ఆవేశము ఎక్కువగా ఉంటుంది. చాలా కోపిష్టిగా ఉంటాడు. నవాంశ చక్రంలో సింహరాశిలో చంద్రుడు ఉండి కుజుని చేత చూడబడతా ఉంటే ఈ జాతకునికి ఉన్నత శ్రేణి, గొప్ప హోదాలో ఉండే అటువంటి మిత్రులు ఉంటారని చెప్పచ్చు. సింహనవాంశలో చంద్రుడు ఉండి బుధుని చేత చూడబడతా ఉంటే ఈ జాతకునికి ధనం, ఐశ్వర్యం చాలా రహస్యంగా ఉంటుంది. అంటే వీరికి గుప్త నిధులు దొరికే అవకాశాలు కూడా ఉంటాయి. నవాంశ చక్రంలో సింహరాశిలో చంద్రుడు ఉండి గురువు చేత చూడబడతా ఉంటే జనానికి నాయకుడవుతాడు, గొప్ప లీడర్ కావచ్చు. సింహరాశిలో నవాంశ చక్రంలో చంద్రుడు ఉండి శుక్రుడు చూడబడుతూ ఉంటే ఈ జాతకునికి సంతానం కాదు అని చెప్పచ్చు. సింహరాశిలో నవాంశ చక్రంలో చంద్రుడు ఉండి శని చేత చూడబడతా ఉంటే ఈ జాతకుడు క్రూరుడు, కఠినుడుగా ఉండి క్రూరమైన వృత్తిలు చేస్తూ ఉంటాడు. అంటే జంతువులను చంపడము, మాంసం విక్రయించడము, హత్యలు చేయడం, ఇలాంటి వ్యవహారం ఏవైనా చేసే అవకాశం ఉంటుంది. ఇదే చంద్రుడు నవాంశ చక్రంలో ధనుస్సు రాశిలో ఉండి లేదా మీనరాశిలో ఉండి ఆ రాశుల మీద, అంటే మీనరాశి మీద కానీ ధనుస్సు రాశి మీద కానీ రవి దృష్టి ఉంటే జాతకుడు ధైర్యవంతుడు, పరాక్రమశాలి అవుతాడు. నవాంశ చక్రంలో చంద్రుడు ధనుస్సు రాశిలో కానీ మీనరాశిలో కానీ ఉండి కుజుని చేత చూడబడతా ఉంటే యుద్ధంలో నిపుణుడవుతాడు. మల్ల యుద్ధం కానీ వీటిలో. ధనుస్సు, మీనరాశుల్లో నవాంశ చక్రంలో చంద్రుడు ఉండి బుధుని చేత చూడబడుతూ ఉంటే వీరిలో హాస్యప్రియత్వం ఎక్కువగా ఉంటుంది అని చెప్పచ్చు. నవాంశ చక్రంలో ధనుర్మీనరాశిలో చంద్రుడు ఉండి గురువు చేత చూడబడతా ఉంటే మంత్రి పదవి లాంటి ఉన్నతమైన పదవిలో ఉండొచ్చు. చంద్రుడు నవాంశ చక్రంలో ధనుస్సు రాశి లేదా మీనరాశిలో ఉండి శుక్రుని చేత చూడబడుతూ ఉంటే వీరికి కామం అనేది తక్కువగా ఉంటుంది, కామం ఉండదు. ధనుస్సు, మీనరాశుల్లో చంద్రుడు ఉండి శని చేత చూడబడతా ఉంటే చాలా పవిత్రంగా జీవిస్తాడు అని చెప్పచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా వేదిక్ ఆస్ట్రాలజీ కానీ, నాడీ ఆస్ట్రాలజీ కానీ, వాస్తు కానీ, డిగ్రీల ప్రకారం జాతక పరిశీలన కానీ నేర్చుకోవాలనుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ జాతక పరిశీలన కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. వీటికి సంబంధించిన బుక్స్ కూడా మా వద్ద దొరుకుతాయి. వాటి కొరకు మమ్మల్ని సంప్రదించవచ్చు. క్లాసెస్ నెక్స్ట్ మంత్ 20వ తారీఖు మొదలవుతాయి. ఈలోపు మీరు మీ పేర్లు నమోదు చేసుకుంటే మంచిది. నమస్తే.